హే హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ మా నాని ఒక స్పెషల్ రెసిపీ చేసినారు అనమాట. సో ఎస్, 100 గ్రామ్ అల్లం, 100 గ్రామ్ బెల్లం, 100 గ్రామ్ కారం పొడి, 100 గ్రామ్ చింతపండు, అల్లము అల్లము చింతపండు ఉప్పు మిక్సీ పట్టి పొయ్యి మీద కడాయి పెట్టి అలా కొన్ని ఆవాలు మెంతులు వేసి అది కొంచెం కరివేపాకు వేయాలి. అది వేగిన తర్వాత బెల్లం వేసి ఇది పాకం వచ్చిన తర్వాత ఈ మిక్సీ పట్టింది దాంట్లో వేసేయాలి. మొత్తం మెత్తగా చేయాలమ్మ కదా. ఎంతసేపు పడుతుంది తీయాలి? వంద గ్రామ్ కారం పొడి అందులో వేసి అది కొంచెం గట్టిగా అయ్యేంత వరకు నీరు పోయే వరకు కలుపుతుండాలి. కలిపిన తర్వాత చల్లగా అయిన తర్వాత బాటిల్లో పెట్టుకోండి. చేసి తీసుకొని చల్లగా అయినాక దానిలో పెట్టుకుంటే అది ఖరాబ్ కాకుండా నూనెలో ఉడకాలి. అల్లం పచ్చడి అయిపోయిందా? బెల్లం పడుతుందా, ఉప్పు పడుతుందా, బెల్లం వేయాలి కదా. సో ఎస్, దట్స్ ఇట్ ఫర్ టుడే. అండ్ ఇవాళ బ్లాగ్ అంతే అనమాట. సో మా నాని అల్లం పచ్చడి చేసినారు. సో ఎస్, ఇది బ్రేక్ఫాస్ట్లో ఎక్కువ తినొచ్చు అనమాట. లైక్ ఇడ్లీ, దోశ, పూరి, ఉత్తప్పం, అటుకులు ఏదన్నా లైక్ అట్లా పెట్టుకొని తినొచ్చు. సో ఎస్, ఫర్ మోర్ వీడియోస్ అండ్ షార్ట్స్, subscribe to my YouTube channel, like, share, and please do comment. And yes, thank you for watching. Bye bye, see you in the next video.